చూస్తున్నప్పుడు పర్టికులర్ రీల్ ఒకటి సేవ్ చేసుకుని ఉంటారా? ఈ వీకెండ్ లో ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలని అలా నేను సేవ్ చేసుకున్న ఒక రీలే బామా ఎంపోరియం అనమాట. ఎందుకు సేవ్ చేసుకున్నారో ఒక్కసారి మీరు విజువల్స్ చూడండి. కదా, ఇవన్నీ ఒకటే చోట అవైలబుల్ ఉన్నాయి. మనకి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లిలో ఏ రేంజ్ లో దొరుకుతాయో అదే రేంజ్ లో వీళ్ళకి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కానీ, మనకి పెళ్లికి కావాల్సిన యాక్సెసరీస్ కానీ, లేకపోతే ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళాల్సిన యాక్సెసరీస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీలో అయితే వీళ్ళు ఫేమస్ అనమాట. లాస్ట్ వీక్ ఒక ఆఫర్ రన్ అయింది, అందులో చాలా వరకు వెరైటీస్ వెళ్ళిపోయి కానీ వెంటనే వాళ్ళు రీప్లేస్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఇండస్ట్రీలో 75 years నుంచి ఉన్నారు. వీళ్ళు బామా ఎంపోరియం అనేది విజయవాడలో తెలియని వాళ్ళు లేరు. హైదరాబాద్ లో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పెట్టారనమాట. మెట్రో దిగి జస్ట్ మీరు మెట్లు దిగిన వెంటనే లెఫ్ట్ లో ఉంటది. అదే మీరు బస్ స్టాప్ లో బస్కి వస్తే బస్ స్టాప్ లో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగిన వెంటనే రైట్ సైడ్ జస్ట్ టర్నింగ్ లో సెకండ్ బిల్డింగ్ అనమాట బామా ఎంపోరియం. నా వెనక ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఒకసారి లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో అవన్నీ మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. షాపింగ్లో మీకు ఏం కావాలి? వైడ్ వెరైటీస్ ఆఫ్ నావల్టీస్ కావాలి, లేకపోతే డ్రెస్సెస్ కావాలి, ఇలా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి కూడా మేజర్గా ఆలోచిస్తాం, ఏంటంటే కాస్ట్. మనకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం వ్యాస్ట్ వెరైటీ ఉండాలి. ఇంకొకటి మనం వేసుకుంది ఇంకొకరు వేసుకోకూడదు. ఇలాంటివన్నీ మీకు సాటిస్ఫై చేస్తూ బామా ఎంపోరియం ఉంది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. నేను చెప్పడమే కాదు, మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత వ్యాస్ట్ వెరైటీ ఉందో. ఇది 3 story బిల్డింగ్ అండి. ఫస్ట్ నేను మీతో నా రైట్ సైడ్ లో ఉన్న ఇయర్ టాప్స్, ఇయర్ రింగ్స్, ఇయర్ రిలేటెడ్ మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రండి. ఈ సెషన్ చూసారా, ఇవన్నీ ఇంపోర్టెడ్. ఇక్కడ ఇండియాలో తయారు చేసినవి కాదు, బయట నుంచి కూడా తెప్పిస్తారు వీళ్ళు. ఇంపోర్టెడ్ స్టఫ్ ఇదంతా, ఇక్కడ ఉన్నదంతా ఇంపోర్టెడ్ స్టఫ్. అట్ ద సేమ్ టైం మనకి ఇంపోర్టెడ్ అనగానే ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు వేసి, అందులో మనం బామా ఎంపోరియం చూస్తే చాలా పెద్ద బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ చూస్తే వీళ్ళు ఇంత రేట్లు వేసేస్తుంటారు అనుకుంటారు, కానీ అవన్నీ శుద్ధ తప్పు. వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో మీరు ప్రతి వీకెండ్ షాపింగ్ చేసేలాగా, ప్రతి డ్రెస్ మీదకి మీకు కావాల్సిన నావల్టీస్ అన్ని కొనుక్కునేలాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట రేట్స్. అండ్ ఇవన్నీ కూడా చూడండి, మన కొరియన్ స్టైల్, కొరియన్ సిరీస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇవి చూస్తే అర్థమైపోతుంటాయి. చూడండి, ఇవన్నీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి, అంటే కొరియన్ అనే కాదు బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. కానీ అవన్నీ కూడా మన సీరియల్స్లో చూసేది, మన నెట్ఫ్లిక్స్లో చూస్తున్న సీరియల్స్ వాటిలన్నింటిలో ఉన్నవే అనమాట. ట్రెండీగా ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్న వాళ్ళకి, ఏ రోజుకి ఆ రోజు ఫ్యాషన్ మారుతున్న వాళ్ళకి, ఎవరిదో వేసుకోండి నేను వేసుకోవాలి, ఈ ఫంక్షన్లో నేనే హైలైట్ అవ్వాలి, నాలా ఇంకొకరు కనిపించి అది యూనిఫామ్లో మారకూడదు అనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. బామా ఎంపోరియం ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఇది ఇంపోర్టెడ్ అనమాట, ఇంపోర్టెడ్ ఇయర్ టాప్స్ అవన్నీ. అండ్ కమింగ్ టు దిస్ హెయిర్ది, సో ఇవి కూడా ఇంపోర్టెడ్ బట్ రీజనబుల్ ప్రైస్తో అనమాట. దీంట్లో వైడ్ వెరైటీస్ ఉన్నాయి, మీరు ఒక్కసారి క్లోజప్ లుక్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది అండ్ బ్రోచ్ చూడండి, మీరు సూట్ వేసుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది, క్లాసీగా ఉంటుంది, అది పెద్ద హడావిడి లేకుండా అట్ ద సేమ్ టైం ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఇండియన్ వేర్ వేసుకున్నాము అంటే చాలా మంది
చూస్ చేసుకునేది పెద్ద ఇయర్ రింగ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆక్సిడైజ్ అయితే ఇంకా మన ఫేస్ హైలైట్ అవుతుంది అక్కడ. మ్యాక్సిమం ఆక్సిడైజ్ వేసుకునేదే, ఇది హైలైట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మన ఫేస్ని కూడా హైలైట్ చేయడానికి. సో ఇండియన్ వేర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. చూడండి చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ దిస్ పింక్ వన్ అమేజింగ్ చూడండి. సో ఇవన్నీ మనకి అమీర్పేటలో దొరుకుతాయి అని మీరు అనుకోవచ్చు. అమీర్పేటలో దొరికేవే, కానీ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ, ఇంకా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. అమీర్పేటకి మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవాలి అంటే ఓన్లీ ప్రైస్ ఒకటే కంపేర్ చేసుకోండి. క్వాలిటీ విషయంలో ఇది 100 times బెటర్ అనమాట. అండ్ కమింగ్ టు బ్యాంగిల్స్, ఇక్కడ ఫ్యాన్సీవి ఓన్లీ మచ్చుకు పెట్టారండి. ఇలాంటివి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ ఒక రో అంతా మనకి బ్యాంగిల్సే ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆబ్వియస్గా మీరు పైకి వెళ్ళి కూడా మీరు వెరైటీస్ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అంటే క్లాసీలకు ఒక ఈవినింగ్, ఒక డిన్నర్ పార్టీ లేదా ఏదైనా బర్త్డే పార్టీకి అలా వెళ్ళాల్సినప్పుడు, సో మీరు వెస్ట్రన్ వేర్ వేసుకున్నా లేదా ఇండియన్ వేర్ వేసుకున్నా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి. చూడండి ఇది సింపుల్ జ్యువెలరీ చూస్ చేసుకున్న వాళ్ళకి బయట ఎక్కడ చూసినా నాకు అంత గాడిగా దొరుకుతున్నాయి, నా స్టైల్లో నాకు నా టేస్ట్ తగ్గట్టు సింపుల్గా దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. మీరు భామా ఎంపోరియం ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు అసలు మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వరు వేరే షాప్కి వెళ్ళడానికి, అది క్వాలిటీ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ. ఇంకా మనకి ఉగాది వస్తుంది, అలాగే రంజాన్ కూడా వస్తుంది. రంజాన్కి మామూలుగా అందరూ మంచిగా రెడీ అవుతారు కదా, కొంచెం హెవీగానే రెడీ అవుతారు కాబట్టి వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఉగాది శారీ కట్టుకున్న వాళ్ళకి కూడా నెక్ సెట్ ఏం వేసుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అన్న వాళ్ళకి నా లెఫ్ట్లో ఉన్నవే బెస్ట్ ఆప్షన్స్. అమ్మాయిలు వాడే ప్రతి దానికి అందం చేకూర్చేలా ఉంటాయన్నమాట. మా అబ్బాయిలకి అంత ఆప్షన్స్ ఉండవు. చూడండి ఇవి మన శారీకి పెట్టుకునే పిన్స్, శారీకి పెట్టుకుంటారు అండ్ చున్నీకి కూడా పెట్టుకుంటారు. సో వాటికి చూడండి ఎంత మార్వలస్గా తయారు చేశారు. ఇవి అబ్బాయిలు అందుకే అంత జెలస్ ఫీల్ అవుతారు, వీళ్ళకి ప్రతి దానికి బ్యూటీ యాడ్ చేస్తారు అని. అండ్ హెయిర్ క్లిప్స్ చూడండి బెస్ట్ ఆప్షన్స్. ఇవి కూడా దీంట్లో ఇంపోర్టెడ్ స్టఫ్ ఉన్నాయి. కొన్నిసార్లు ఇవన్నీ చూస్తే ముచ్చటగా అనిపిస్తాయి. చూడండి అంటే ఇలాంటి కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటివి కలెక్ట్ చేసి పెట్టుకొని వాళ్ళ రూమ్లో డెకరేట్ చేసి పెట్టుకోవడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అదొక ఫీల్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, మన దగ్గర ఇంత కలెక్షన్ ఉందా అనుకోవడానికి. సో ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. అండ్ టెడ్డీ బేర్స్ ఎమరాల్డ్ లాంటి స్టోన్స్తో చేశారు, బ్రేస్లెట్స్. అండ్ ఇంక ఇవంతా అన్ని షాపులకి 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే మనకి బొట్టు బిళ్ళ దగ్గర నుండి కింద పట్టీలు కానీ, పెళ్ళైన వాళ్ళకైతే మెట్టెలు కానీ అవన్నీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత బొట్టు బిళ్ళల కోసం ఇంక మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో ఒక వెహికల్ పెట్టుకొని క్యాబ్ పట్టుకొని ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బొట్టు బిళ్ళలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది సూపర్. అసలు ఇంత చిన్నది కూడా ఆలోచించి పెట్టారు అంటే అంత మంచి క్వాలిటీ పెట్టి. బొట్టు బిళ్ళలు కూడా అది కూడా ఇంపార్టెంట్, ఒకసారి ఇక్కడికి వస్తే బయటకు వెళ్ళకూడదని. అండ్ సేమ్ దగ్గర చూడండి మన డైలీ యూజింగ్ రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, వైడ్ వెరైటీస్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది హెడ్కి అంతా వచ్చేస్తుంది. అన్ని అమ్మాయిల గురించే మాట్లాడుతున్నా, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అబ్బాయిల గురించి ఏం లేదా, చిన్నపిల్లల గురించి ఏం లేదా అనడానికి లేదు. ఇక్కడ చూడండి ఇదంతా మెయిల్ సెషన్, బ్రేస్లెట్స్ అండ్ చైన్స్, వాచెస్ ఉన్నాయి. ఇలాగే ఇక్కడ కూడా బ్రేస్లెట్స్ ఉన్నాయి, బీడ్స్ బ్రేస్లెట్స్. మనకి గ్రహాలను బట్టి పెట్టుకుంటాం కదా, సన్, మూన్, సాటర్న్, కలర్స్ వైజ్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. మరి మీరు షాపింగ్కి వస్తున్నారంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని వదిలేసి రాలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు అది కూడా ఆలోచించి ఇక్కడ చూడండి పిల్లల కోసం ఇది కూడా అంత ఇంపార్టెంట్ స్టఫ్ అనమాట. చూడండి ఇది ల్యాంప్, సో చార్జబుల్, జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మనకు లైట్ వెలుగుతుంది అనమాట. ఇలాంటిది ఒక్కటి చిన్నది కొనిచ్చేసి వాళ్ళు పక్కన కూర్చోబెట్టేసామనుకోండి, ఇంకా అదే మన షాపింగ్ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇదే కాదు, మీరు ఇది ఒక్క ఫ్లోర్ అనుకోవద్దు, ఇంకా 2 floors ఉన్నాయి పైన, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ లాస్ట్లో మీకు ఇంకొకటి చూపిస్తాను, అది అసలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అసలు అలాంటి ఒకరు పెట్టగలరా అలాంటిది అనిపించింది. మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను, కొంచెం మర్చిపోకుండా ఫుల్ వీడియో చూడండి. సో ఇదంతా మళ్ళీ పిల్లల కోసం, పిల్లల స్టఫ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము.
బామా ఎంపోరియంలోనే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాక నా కళ్ళు చమక్ అన్నాయి అనమాట. 6 months బేబీ దగ్గర నుండి 214 సైజ్ వరకు వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఒక్కసారి మీరు అలా చూస్తే ఈ ఫుల్ రో అంతా కలర్ఫుల్ చమ్కీ అనమాట. సో అలాగే వీళ్ళ దగ్గర మనకి దొరకదంటూ లేదని చెప్పాను కదా, మన పెళ్లి రిలేటెడ్ లేకపోతే మనకి ఇంట్లో పటాలకు ఏమైనా వేసుకోవడానికి ఇవి, అండ్ ఇంకొకటి ఫుల్ ఫ్యాషన్ స్టఫ్. అట్ ద సేమ్ టైం మన గ్రాండ్ వెడ్డింగ్స్కి లేదా గ్రాండ్ ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు బాగా హైలైట్ అయ్యేది ఏంటి డ్రెస్తో పాటు అంటే మనం క్యారీ చేసే పర్స్. సో పర్స్ చూడండి ఎంత బాగున్నాయి, మొత్తం డిజైనర్ పర్స్లు అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సో కింద షాపింగ్ అయిన వాళ్ళు వెంటనే పైకి వచ్చి మీకు షాపింగ్కి తగ్గట్టు, మీ శారీకి తగ్గట్టు, లేదా మీరు తీసుకున్న జ్యువెలరీకి తగ్గట్టు ఇక్కడ పర్సులు కూడా క్యారీ చేయొచ్చు. చాలా ఎలిగెంట్గా ఉంటాయి అనమాట. ఈవినింగ్ పార్టీస్ అనుకోండి, జస్ట్ మన ఫోన్ పట్టేంత చూడండి ఇలాంటివి మీరు క్యారీ చేయొచ్చు. ఇది చూడండి ఎంత బాగుంది. మేబీ ఇది తయారు చేయడానికే వాళ్ళకి ఎన్నో అవర్స్ పట్టు ఉంటుంది. ఈ సెషన్ చూసారా, చిన్నపిల్లల కోసం భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళు, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న పిల్లలందరి కోసం అనమాట. ఇది వీళ్ళ దగ్గర కావాల్సిన డ్యాన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ దగ్గర నుండి బొట్టుకు సంబంధించింది, మెహందీ, కోలాటంకి అయితే ఆ స్టిక్స్, అలాగే జ్యువెలరీ చూడండి. మనకి ఏ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నామో దానికి తగ్గ సపరేట్ జ్యువెలరీ ఉంటుంది. ఆ జ్యువెలరీ అంతా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. మీ పాపకి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ యాన్యువల్ డే స్టార్ట్ అవబోతున్నాయి కదా, మీరు ఒక్కసారి ఇక్కడ కలెక్షన్ చూడండి, అన్నీ ఒకటే చోట అవైలబుల్ ఉన్నాయి. అలాగే గౌరీ పూజ చేసే వాళ్ళకి ఈ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఇవే జ్యువెలరీ కావాల్సిన మెట్టెలు, అది మువ్వలు అవే కాకుండా డ్రెస్సులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మనకి ఏ క్లాసికల్ డ్యాన్స్కి ఎలాంటి డ్రెస్ కావాలో అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో జ్యువెలరీతో పాటు డ్రెస్సులు కూడా ఒకటే చోట మీకు అవైలబుల్. చెడకుచ్చులు కూడా ఉన్నాయి. వ్రతాలు చేసే వాళ్ళకి లాస్ట్ మినిట్లో అబ్బా మర్చిపోయాను అనిపించే ఐటమ్ ఏదైనా ఉందంటే ఇది ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. వాయిన ఇచ్చేటప్పుడు చేతిలో ఇచ్చేస్తాం అనమాట. మనం అలా చేతిలో కాకుండా ఏదైనా మంచి బ్యూటిఫుల్ ఏదైనా బాస్కెట్ లాంటిది దాంట్లో పెట్టిస్తే బాగుండు అనుకుంటున్నారా, అయితే బామా ఎంపోరియంలో మీకు బెస్ట్ ఆప్షన్స్. లాస్ట్ మినిట్ అయినా సరే మీరు ఒక్కసారి విజిట్ చేస్తే వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు, అంత కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇలాంటి బుట్టలు మీరు రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళకి ప్రజెంట్ చేస్తే అవసరం ఉంటుంది. మన పూజకి తగ్గట్టు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేసేటప్పుడు ప్రశాంతంగా ఆనందంగా కూడా తీసుకెళ్ళాలన్నమాట, ఆశీర్వాదాలతో పాటు. సో ఇలాంటివి ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో డెకరేటివ్ ఐటమ్గానే పెట్టుకుంటారు. ఇవే కాదు, దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా ఎన్ని పీసులు కావాలంటే అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక లాస్ట్ మినిట్ ఆప్షన్ లాగా నాకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు వెంటనే బామా ఎంపోరియంకి వచ్చేస్తే మీకు అవైలబుల్ ఉంటాయి. ఇంకొకటి చూడండి, వ్రతాలు చేసుకున్న వాళ్ళకి, బొమ్మల కొలువు పెట్టుకున్న వాళ్ళకి ఆల్రెడీ మనకి ఇక్కడే అవైలబుల్ ఉంది. మనం ఇంట్లో కూర్చొని డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అమ్మవార్లు ఇక్కడే ఉన్నారు. మనకి ఏ అమ్మవారు కావాలి, ఏ రూపంలో కావాలి అంటే, ఇంకా మీకు ఏమైనా కావాలి, మీకు ఇంకా ప్రత్యేకంగా కావాలి అనుకుంటే మీరు చెప్తే వాళ్ళు వెంటనే తయారు కూడా చేసి ఇచ్చేస్తారు, మేబీ కొంత టైం తీసుకొని. ఉన్నాయి కదా అంత డబ్బులు పెట్టి నీకు గోల్డ్ కొనిచ్చాను మళ్ళీ అడుగుతావేంటి అనుకున్న వాళ్ళకి వెంటనే గుర్తొచ్చేది 1 గ్రామ్ గోల్డ్. నా వెనక కలెక్షన్ చూసారా, నేను చేతి 2 నెలల చాప్లో కూడా సరిపోలేదు, ఆ రో అంతా కూడా ఉన్నాయన్నమాట. అంత 1 గ్రామ్ గోల్డే, దట్ టు వెరీ రీజనబుల్ ప్రైస్. ఈసారి మీ హస్బెండ్ని కానీ, మీ బ్రదర్ని కానీ, లేకపోతే మీ అమ్మని, ఎవరిని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదనమాట. మీరు జస్ట్ కొంత మనీ సేవ్ చేసుకొని ఉంటే చాలు, ఇక్కడికి వచ్చేస్తే అఫోర్డబుల్ ప్రైస్లో మీకు కావాల్సిన వెరైటీ మీరు అసలు వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇది గోల్డా అన్నట్లు ఉంటుంది అనమాట. 1 గ్రామ్ గోల్డ్ ఇది, ఆల్మోస్ట్ గోల్డే కాదు, 1 గ్రామ్ గోల్డ్ ఇది. సో ఇవన్నీ చూడండి, నా వెనక ఉన్న వైడ్ వెరైటీస్ ఇక్కడ లెఫ్ట్లో ఉన్నాయి, రైట్లో ఉన్నాయి. బామా ఎంపోరియంకి వచ్చేస్తే మీరు గోల్డ్లో కూడా ఇన్ని డిజైన్స్ ఉంటాయా లేవా, అసలు చేయించుకోగలమా, చేయిస్తారా అన్న వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి నా రైట్లో చూడండి, బీడ్స్, అన్ని బీడ్స్. మీ దగ్గర డాలర్ ఉన్నా ఇది లాస్ట్ ఈవెంట్కి నేను వేసేసుకున్నాను, ఇప్పుడు సేమ్ డాలర్తో కొత్తగా కనిపించాలి, బీట్స్ మారుద్దాం అనుకుంటే మీరు ఇక్కడికి తీసుకొస్తే మీ డాలర్ని 1 అవర్లో మీకు కావాల్సిన బీట్స్ మీ శారీ కలర్కి తగ్గట్టు కానీ, మీ కాస్ట్యూమ్కి తగ్గట్లు కానీ, ఆ రోజు మీ అటైర్కి తగ్గట్టు వాళ్ళు వెంటనే మార్చి ఇచ్చేస్తారు, దట్ టు 1 అవర్లో అనమాట.
అసలు అందుకే అమ్మాయిలతో ఇలాంటి గోల్డ్ గానీ, లేకపోతే మనం వాడే నావెల్టీస్ గానీ, వీటన్నిటికి అమ్మాయిలని పంపించి షూట్ చేయించకూడదు. అందుకే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుండిపోతారనమాట. నేనిక్కడ ఆగిపోయాను. ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ చూసిన తర్వాత ఏది చూడాలో అర్థం కాలేదు. ఒక 2 నిమిషాలు కూర్చొని చూసి వెళ్దామని ఆగిపోయాను. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. అసలు ఏ ఫంక్షన్‌కి ఆ ఫంక్షన్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. అది దట్టు అఫోర్డబుల్ ప్రైస్. అక్కడ చూడండి ఆ వైట్ చూడండి ఎంత బాగుందో. కళ్ళు చెదిరిపోతాయి. ఇక్కడ సాయంత్రం వరకు అయిపోద్దేమో బామా ఎంపోరియంలో. సో మనం నెక్స్ట్ సెషన్‌కి వెళ్దాము. చూడండి మోతీస్‌తో చేసిన జడలు మనకి పొడవాటి జుట్టున్నా లేకపోతే మనం ఆ రోజుకి ఆ రోజు సవరం పెట్టేసుకున్న వాళ్ళకి మోతీస్‌తో చేశారు. ఇది చూసారు కదా మీరు. వీళ్ళు కేవలం డిస్‌ప్లేకి ఒకటి పెట్టారంతే. ఈ బీడ్స్ ఇవన్నీ మీ కలర్‌కి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్‌కి వాళ్ళు వెంటనే చేయిచ్చేస్తారనమాట. ఇది ఒక గ్రేట్ ఆప్షన్. వెంటనే చూసిన వెంటనే నా కలర్‌లో లేదు అనుకోవడానికి లేదు. మీకు ఏ కలర్ కావాలో అది వెంటనే చేయిస్తారు. అండ్ ఇది నక్షి. ఇది ట్రెడిషనల్‌గా ఎప్పటికీ గ్రీన్ లాంటిదనమాట. అసలు ఫేడ్ అవ్వని ఎప్పటికీ ఇష్టం ఉండే డిజైన్ ఒకటి. ఇంకొకటి ఇది జడా కుందన్. ఇది చూడండి మనకి 80s, 70s కైండ్ ఆఫ్ వింటేజ్ లుక్ వచ్చేలాగా అనమాట. అండ్ సీజెడ్ మీ అందరికి తెలిసిందే. ఇది ఎక్కువ ఈ మధ్య చూస్తున్నాం మనం బ్రైడల్‌కి. అండ్ వడ్డానం చూడండి. వడ్డానం కూడా మనకి ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఓన్లీ ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ షోకి పెట్టారంట. దీనికి ఒక 50-60 టైమ్స్ లోపల ఉన్నాయి. మనకి ఎలాంటిది కావాలంటే అలాంటిది లోపల తీసుకొస్తారనమాట. జస్ట్ డిస్ప్లే కోసము ఇన్ని పెట్టారు. అండ్ ఈ వడ్డానం కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. మహానటి సినిమాలో సావిత్రి గారు అంటే కీర్తి సురేష్ గారు సావిత్రి గారు రోల్ ప్లే చేశారు కదా. ఆవిడ కూర్చొని ఒక సీన్‌లో మనకి జ్యువెలరీకి డిజైన్ వేస్తూ ఉంటారనమాట. అలాగే మీకు హాబీ ఉంటే జస్ట్ నేను వేసుకున్న డిజైన్ని జ్యువెలరీలాగా చేసి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బామా ఎంపోరియంలో ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుందనమాట. ఇవన్నీ ఆల్రెడీ చాలామంది సెలెక్ట్ చేసుకుని డిజైన్ చేసుకుందనమాట. మన డిజైన్ తీసుకొచ్చి ఎలాంటి బీడ్స్ ఏ కలర్ బీడ్స్ కావాలో చెప్తే వాళ్ళు వెంటనే ఇలా చేయించేస్తారు. సో అలా చేయించుకున్నవే ఇవన్నీ కస్టమైజ్డ్ అనమాట. మనకి కస్టమర్ వచ్చి అడిగి చేయించుకున్నదంట. ఇక్కడ చూడండి ఇంకా సెమై ప్రీషియస్ బీడ్స్ 2 ఉన్నాయన్నమాట. మనకి సెమై ప్రీషియస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎవరైనా నాకు ఒరిజినల్ కావాలి, ఐ వాంట్ టు ఫీల్ దట్ ఒరిజినల్‌గా ఉన్న ఫీల్ అది వేరుగా ఉంటది. అది కావాలనుకున్న వాళ్ళకి మనకి ప్రీషియస్ బీడ్స్ ఉన్నాయి. అండ్ వైడ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. అలా లేదు నాకు జస్ట్ ఈవెంట్ ఒక్కటే అనుకున్న వాళ్ళకి కూడా సెమై ప్రీషియస్ ఉన్నాయి. సేమ్ మీకు ప్రీషియస్ లాగే ఉంటాయన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫీల్. బ్యూటీ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫీల్ కదా. మనం వేసుకున్నా సరే మన కాన్ఫిడెంట్‌గా లేకపోతే బాగోదన్నమాట. అసలు ఆ ఫీలే రాదు. సో వాళ్ళ కోసము ఎలాంటి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్‌కి ఎలా కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్దాం. మనకు పెళ్ళి అనుకుంటేనే 1,00,000 పనులు, 1,00,000 వస్తువులు కొనాలన్నమాట. అది గౌరీ పూజ దగ్గర నుంచి గౌరీ పూజకు ఉపయోగించే గరిక ముంత ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ బామా ఎంపోరియంలో ఒక్కచోటే దొరుకుతాయి. మన పెళ్ళిళ్ళు అందులో వేసవి కాలంలో పెళ్ళిళ్ళు అంటే మన బేగం బజార్‌కో ఇంకా చాలా ఉన్నాయి. కానీ అక్కడికెళ్ళిన బేగం బజార్‌లో అన్నీ ఒకటే చోట దొరుకుతాయా? ఒకటే బిల్డింగ్‌లో దొరుకుతాయంటే అవ్వదు. ఈ సమ్మర్‌లో మనం ఒక వీధి నుంచి ఒక వీధికెళ్ళేసరికి మన ఓపికంతా అయిపోద్ది. అలా కాకుండా ఏసీలో ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. మన పెళ్ళికి షాపింగ్ అంటే జస్ట్ బామా ఎంపోరియంకొస్తే సరిపోద్దనమాట. మీరు ఏసీలో కూర్చొని జస్ట్ లిస్ట్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ అండ్ వెరైటీస్. సో ఈ గరిక ముంత గౌరీ పూజ దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత వెంటనే మనకి మెహందీ మన దాంట్లో పసుపు స్నానాలు అంటారు లేదా హల్దీ అంటారు. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇదిగోండి అన్నీ ఇక్కడ. సో ఒక్కొక్క సెక్షన్ పక్కనే ఉన్నాయి. అది వీళ్ళు ఆర్డర్లో కూడా పెట్టేశారు. మనకి పెద్ద ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఫ్లోర్ అంతా తిరగాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ప్రతి ఈవెంట్కి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఇలా చిన్న బొమ్మలు పెట్టి హోల్ ఈవెంట్ని రిప్రజెంట్ చేసేలా. అది పూజల దగ్గర నుంచి కానీ పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్స్కి. సో ఇవన్నీ అవి. అండ్ అట్ ద సేమ్ టైం నావల్టీ క్యారీయింగ్కి లేదా గిఫ్ట్స్కి మనం ఇవి కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అండ్ బుట్ట పెళ్లి కూతురు కూర్చునే బుట్ట అండ్ పిలుపులకు వెళ్ళినప్పుడు మనం వాడతాం కదా కుంకుమ భరణి లాంటివి. సో ఇది అక్కడ ఉన్న ఇవన్నీ చూసారా జ్యువెలరీ ఆర్గనైజర్స్. అసలు వీళ్ళ స్టోర్ స్థాపించి 75 ఏళ్ళు అయ్యింది కాబట్టి వీళ్ళు ఇంత కీన్గా ఆలోచించగలిగారేమో అర్థమవుతుంది నాకు. అసలు జ్యువెలరీ అమ్ముతారు ఓకే. జ్యువెలరీ అమ్మిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత దాన్ని భద్రంగా దాచుకోవాలా జీవితాంతం
అలాంటి వాటికి వీళ్ళు దగ్గరుండి ఇలాంటివి కూడా ఆలోచించి అత్తగా పుట్టిన నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు చూడండి జ్యువెలరీ ఆర్గనైజర్స్ కూడా చక్కగా, ఇది కూడా క్లాత్ మనకి ఇక్కడ ఎలాంటిది అంటే హెల్త్ అంటే ఎన్వైరన్మెంట్ హజార్డస్ మెటీరియల్ ఏం కాదు, మొత్తం క్లాతే అనమాట. సో ఇది తర్వాత అడ్డుతెర అంటారు కదా పెళ్లిలో, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి మధ్యలో పెడతారు కదా, సో అవి అవి దీంట్లో కూడా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి పట్టు చీరలు లక్షల్లో కొంటున్నాం కదా ఈ మధ్య కాలంలో. పెళ్ళి అంటేనే అంత లక్షల్లో పెట్టి కొన్నప్పుడు మన ఫోన్కే పౌచ్ గీచు అన్ని పెడతాం కదా, స్క్రీన్ గార్డు, కానీ శారీస్కి ఎందుకు పెట్టము? సో శారీస్ ఆర్గనైజర్స్ అనమాట ఇవన్నీ. మనకి అసలు చెక్కు చెదరకుండా ఈవెన్ బ్లౌజ్కి కూడా ఇచ్చారు చూడండి, బ్లౌజ్ ఆర్గనైజర్స్ ఇవి. అండ్ శారీ ఆర్గనైజర్స్ ఈ పైన అంతా. ఇంకోటి మేకప్ కిట్, మీ అందరికి తెలిసిందే. మేకప్ కిట్ పెళ్లి కూతురికి సపరేట్గా మన ఎంత మేకప్ కిట్ ఎంత మేకప్ మన దగ్గర ఉన్న ఆ పెళ్లి కూతురు పెళ్లి టైంకి మనం అన్ని కొత్తవే కొంటాం కదా, అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది. అసలు ఏం లేవు ఇక్కడ, అన్నీ ఉన్నాయి వాట్ నాట్ అన్నట్లు ఉన్నాయి. సో రిటర్న్ గిఫ్ట్ చూడండి, మనం ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా ఎక్కడో కొంచెం మైండ్లో అంటే పర్సనల్గా ఎవరైనా పక్కన ఎవరు లేనప్పుడు అడిగితే యాక్సెప్ట్ చేసేది ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా అంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది. సో మనకి ఏ కాస్ట్లో కావాలంటే ఆ కాస్ట్లో ఉన్నాయి. మీకు ఒక రేంజ్ చెప్పేస్తాను, ఇక్కడ 25 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి. ఇంకా మనకి ఎంత వెరైటీ కావాలి, మనం ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో దొరుకుతాయి. మినిమం 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఇదిగోండి ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్, జ్యువెలరీ ఆర్గనైజర్స్. ఇంకొకటి ఈ మధ్య కాలంలో నేను చాలా రోజులైంది చూడక ఇలాంటిది, చూడండి ఎంత బాగుందో. బయటకి లోపలికి అసలు ఎక్కడ పొంతం లేదనమాట. బయట నుంచి చూడడానికి ఏమో మనం మన చిన్నప్పుడు చూస్తుంటాము, మన ఇళ్ళల్లో ఉండేవి ఇలాంటివి. ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. మళ్ళీ ఆ వింటేజ్ ఫీల్ రావడానికి బయట ఎలా పెట్టి లోపల మనకి జ్యువెలరీకి ఎంత సేఫ్గా ఉంచాలో అంత సాఫ్ట్ క్లాత్ పెట్టి పెట్టారనమాట. సో ఇది కూడా యాక్చువల్ రిటర్న్ గిఫ్ట్లా కూడా ప్లాన్ చేయొచ్చు మీరు, ఎంత బాగుందో. ఇది చూడండి రిటర్న్ గిఫ్ట్ మనం చాలా కాస్ట్లీగా గ్రాండ్గా ప్లాన్ చేస్తాము, బట్ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ కూడా అంతే కాస్ట్లీగా ఉండాలి కదా, అంతే రిచ్ లుక్ వచ్చేలా ఉండాలి కదా, సో దానికోసం ఇది. అండ్ ఇంకొకటి బర్త్డేస్ ఎందుకు మనం అవాయిడ్ చేయాలి? బర్త్డేస్లో చిన్నపిల్లలు పార్టీస్కి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం, అది పెన్సిల్ బాక్స్ దగ్గర నుంచి టాయ్స్ వరకు, అవన్నీ మనం క్యారీ చేయడానికి కూడా సరదాగా ఇలాంటిది ఒక బ్యాగ్ కూడా ప్లాన్ చేయొచ్చు. సో వెల్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి నేను ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంటా, అంటే ఫస్ట్ పార్టీ స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ వరకు పర్ఫెక్ట్గా అవ్వాలి, అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి సో ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఇంకొకటి ఇవేంటి అంటే పిలుపులకు వెళ్ళిన టైంలో కూడా మనకి పెళ్ళికి కానీ లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ అలాంటి వాటికి మనం వెళ్ళినప్పుడు, పిలుపులకు వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఒట్ట చేతులతో వెళ్ళి పిలవకుండా ఒక అంటే బ్యూటిఫుల్గా ఉండేలాగా ఇన్విటేషన్ కూడా అనేది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవి చూడండి, ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంత బాగున్నాయి కదా, ఇవన్నీ మీరు అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా ఒక 500-600 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటారు కదా, లేదు ఓన్లీ 300 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారన్నమాట. సో జర్మన్ సిల్వర్ అంటే సిల్వర్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, లేదైనా గివ్ అవే ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు, గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి జర్మన్ సిల్వర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీ అందరికి తెలిసిందే. జర్మన్ సిల్వర్లో కూడా మనకి యాంటిక్ లుక్ వచ్చేలాగా చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది మీరు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఇచ్చేసాం కదా అని కాకుండా గ్రాండ్గా ఉంటుంది అనమాట. లేదా మన ఇంట్లోనే మన హాల్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి, షోకేస్లో పెట్టుకోవడానికి. సో ఇవన్నీ జర్మన్ సిల్వర్ మనకు బాగా యూజ్ అవుతాయి అండ్ గ్రేట్ లుక్ కూడా తీసుకొస్తాయి అనమాట మన లివింగ్ రూమ్కి. చాలా వరకు మనకి దేవుడి దగ్గర పెట్టుకునే విగ్రహాలు గోల్డ్, సిల్వర్లో ప్రిఫర్ చేస్తారు. అది కాకపోతే వెంటనే ప్రిఫర్ చేసేది ఇత్తడిలో అనమాట. ఇత్తడిలో చూడండి మనకి బ్రాస్లో ఎన్ని ఉన్నాయో వెరైటీస్ ఇక్కడ. సో మేము పెళ్లి షాపింగ్కి వచ్చిన వాళ్ళు, అలాగే కొత్తగా కాపురం పెడుతున్న వాళ్ళు దేవుడి విగ్రహాలు కొనుక్కోవాలి అనుకుంటే, దేవుడి మూర్తి కొనుక్కోవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ దేవుడు కావాలంటే దేవుడు. అండ్ లక్ష్మీదేవి దీపాలు కూడా ఉన్నాయి ఇక్కడ.
అలాగే పాలీఫైబర్ మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవచ్చు, లేదా ఇంత చక్కటి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. దే విల్ రిమెంబర్ యూ, ఎప్పటికి గుర్తుండిపోతారు. అలాగే పాలీఫైబర్తో చేసిన మూర్తి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, దేవుడి విగ్రహాలు ఉన్నాయి. పెళ్లిపీటల మీద ఏదైనా మనం మర్చిపోయాము అంటే పూజారి గారు రాసిచ్చిన లిస్ట్లో పూజారి గారి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది అనమాట మన పెళ్లిపీటల మీద. సో అవంతా అవ్వకూడదు, ఆయన ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా పెళ్లి జరగాలి అంటే అవన్నీ మర్చిపోకుండా ఒకటే చోట ఒకవేళ మీరు మర్చిపోయినా గుర్తు చేసేలాగా బామాయర్ ఎంపోరియం 2nd ఫ్లోర్లో చూడండి, ఇది ఇది కూడా పెట్టారు వీళ్ళు. కంద పిలక అంటారు కదా, పెళ్లిలో ఉపయోగిస్తారంట దీన్ని. నాకు ఐడియా లేదు, వీళ్ళు చెప్పారు. ఇది కూడా తీసుకొచ్చి పెట్టారంటే వీళ్ళు ఎంత డీటెయిల్డ్గా ఆలోచించి పెడుతున్నారో చూడండి. అవే కాదు, ఇక్కడ పూజా సామాగ్రికి ఇంకొకటి ఇది వలివాటు, ఇలా సైడ్ క్రాస్ వేస్తారు కదా అది, ఇంకొకటి పసుపు కుంకుమలు చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ధూప్ కూడా, అగరబత్తీలు కూడా ఉన్నాయి. సో క్రిస్టియన్ బ్రైడల్కి మనం గౌన్ కొనాలన్నా, యాక్సెసరీస్ కొనాలన్నా వెంటనే సికింద్రాబాద్లో బేగం బజార్ అనుకుంటారు. చెక్ పోస్ట్ పక్కనే, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కనే మనకి బామా ఎంపోరియం ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన బ్రైడల్ సంబంధించిన, క్రిస్టియన్ బ్రైడల్ సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కసారి నా రైట్లో చూస్తే ఇది గౌన్స్ దగ్గర నుండి వేల్స్ కానివ్వండి, అండ్ హ్యాండ్ గ్లౌజెస్ కానివ్వండి, అండ్ తర్వాత క్రౌన్ పెడతాం కదా మనం పెళ్లి కూతురికి, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా చాలామంది గౌన్ ప్రిఫర్ చేస్తారు. గౌన్ ప్రిఫర్ చేయని వాళ్ళకి వైట్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో నా లెఫ్ట్లో ఈ రో కనిపిస్తుంది కదా, ఇదంతా వైట్ శారీస్ అనమాట, పెళ్లి కూతురు కోసమే. అలాగే వైట్ శారీ కట్టుకున్నప్పుడు జ్యువెలరీ, దానికి సంబంధించినవన్నీ కూడా మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి. సో A to Z అనమాట. మనకి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏమేం కావాలో విత్ క్రౌను, ఫ్రాక్ లేదా పట్టు చీర, వేలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అండ్ జ్యువెలరీ కూడా ఉంది చూడండి, మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది, 1 స్టాప్ సొల్యూషన్లా ఉంటుంది అనమాట బామా ఎంపోరియం. సో మీకు ఇక్కడ చాలా యాక్సెసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే ఇది మెట్రోకి పక్కనే, జస్ట్ మీరు మెట్లు దిగుతూనే మీకు బామా ఎంపోరియం కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి బస్ స్టాప్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అంటే మీ అందరికి తెలిసిందే, అక్కడ బస్సెస్ ఆగుతాయి. బస్సెస్ ఆగి జస్ట్ మీరు రైట్, బస్ స్టాప్లో దిగి జస్ట్ రైట్ తీసుకుంటే మీకు 2nd బిల్డింగే బామా ఎంపోరియం. సో మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట, రోడ్డు పక్కనే ఉంటుంది. అండ్ ఇది 3 స్టోరీ బిల్డింగ్. ఒక్కొక్క మనకి ఫ్లోర్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. బ్రైడల్ వేర్ అంతా మనకి టాప్ ఫ్లోర్లో, 2nd ఫ్లోర్లో దొరుకుతుంది అనమాట. సో లేట్ చేయకుండా మీరు ఎవరైనా దగ్గర ఉంటే, మీకు కావాలి అనుకుంటే ఇలాంటివి 1 స్టాప్ సొల్యూషన్ లాగా ఒకటే చోటకి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేయాలి వేసవి కాలంలో అనుకుంటే ఖచ్చితంగా మీరు బామా ఎంపోరియంని విజిట్ చేయండి. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్తానని చెప్పారు కదా, నాకు సర్ప్రైజింగ్గా మీ అందరూ ఆల్రెడీ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయారు కాబట్టి మీకు మామూలే అనుకుంటా. మనకి విమెన్స్ డే సందర్భంగా బామా ఎంపోరియం వాళ్ళు March 1 to 8 ఒక ఆఫర్ పెట్టారు, గుర్తుందా? మీరు ఎంత సిల్వర్ జ్యువెలరీ కొంటే అంత ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh కొన్నారనుకోండి, 1 lakh జ్యువెలరీ ఫ్రీ. అసలు నాకు అసలు అర్థమే కాలేదు, అసలు అట్లా ఎవరైనా పెట్టగలరా, ఎందుకు పెట్టారని వాళ్ళని అడిగితే, ఏం లేదండి మా స్టోర్ ఇక్కడ ఉందని అందరికీ తెలియాలి, వాళ్ళు రావాలి అంటే. మీ అందరికి తెలిసిందే ఇది ప్రమోషన్లో భాగంగా వాళ్ళు అంటే ఏది దాచుకున్నట్టు ఏం మాట్లాడట్లేదు, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా బామా ఎంపోరియం అనేది ఎక్కడ లొకేట్ అయిందో అందరికి తెలియాలి. 75 years ఈ ఇండస్ట్రీలో ఉన్నాము, అది విజయవాడలో ఫస్ట్ స్థాపించారు. హైదరాబాద్లో కూడా ఇంత చక్కటి షాప్, ఇంత పెద్ద షాప్, దట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఉందని జనాలకు తెలియాలనే ఇలాంటి ఒక ఆఫర్ పెట్టారని చెప్పారు. సో మీరు ఇక్కడ జ్యువెలరీ ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుంటారు. ఈ రోజు నేను ఇంకొక కొత్త విషయం మీకు చెప్పబోతున్నాను అనమాట. అప్పుడు ఆఫర్ పెట్టిన వాళ్ళు తర్వాత కూడా కాల్స్ చేశారంట, ఆఫర్ అయిపోయిందే ఇంకా ఉందా, ఇవాళ వద్దాం అనుకుంటున్నాం అని. సో వాళ్ళు ఏం చేశారు అంటే, ఇన్ని కాల్స్ వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసి ఇంకొకసారి పెడదాం ఆఫర్ అని. సో ఆఫర్ ఏంటి అంటే March 22 నుండి April 2 వరకు, మళ్ళీ నోట్ చేసుకోండి, March 22 నుండి April 2 వరకు విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ. అంటే విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ మీరు 1 lakh కొన్నారనుకోండి, మీకు 60,000 వర్త్ జ్యువెలరీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒక మతలబ్ ఉంటుందిలే, వీళ్ళు ఊరికే ఎందుకు ఇస్తారు అనుకోవచ్చు. లేదా వాళ్ళు ఏదైనా ఒక ఆర్నమెంట్ పెట్టి ఇదే 60,000 అని చెప్పి మీకు ఇచ్చేయచ్చు. అలా ఏం కాదు,
మీరు ఏది అడిగితే వాళ్ళు మీకు అక్కడ షోకేస్లోంచి తీసి మీకు ఇస్తారనమాట. మీరు 1 lakh విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ కొంటే మీరు వెంటనే మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ 60,000కి ఏ సిల్వర్ జ్యువెలరీ కావాలో వెంటనే విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు అది తీసి మీకు ఇచ్చేస్తారు. సరే నా దగ్గర 1 lakh బడ్జెట్ లేదు అనుకున్నారా, 50,000 కొంటే 30,000 జ్యువెలరీ ఫ్రీ. మీరు 50,000 కొన్నారనుకోండి, వెంటనే ఆన్ ద స్పాట్ 30,000 విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. అంత కూడా నా దగ్గర బడ్జెట్ లేదనుకుంటున్నారా. 25,000 కొన్నారా, 25,000 కొన్నాను కదా నాకు ఎందుకో 5 7 అట్లా ఇస్తారేమో అనుకుంటారు. కాదు, 25,000 కొంటే మీకు 15,000 విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ ఆన్ ద స్పాట్ అనమాట. ఇది మార్చ్ 22 నుండి ఏప్రిల్ 2 వరకు. మీరు నోట్ చేసుకోండి. నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను సేవ్ చేసుకుంటాను, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒకేసారి నేను కొనుక్కొని పక్కన పెట్టుకుంటాను, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, అప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లేట్ చేయకుండా బామార్ ఎంపోరియంకి వచ్చేసండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు రైట్ సైడ్లో ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా షాపింగ్కి డబ్బులు సేవ్ చేసుకొని వచ్చేసేయండి.